హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా కాజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తారండి. క్యారెట్ ½ కిలో తీసుకున్న, పొట్టు తీసి చిన్న చిన్న పీస్గా కట్ చేసి తురుమక మనం మిక్సీ కూడా వేసి తీసుకోవచ్చు, ఈజీగా అవుతుంది. మొత్తం పేస్ట్గా చేసుకున్న ఇది ½ లీటర్ పాలు, కుక్కర్లో పాలు వేసి ఒక్క విసిల్ పెడితే తొందరగా మనకు క్యారెట్ అనేది ఉడికిపోతుంది. మనం క్యారెట్ అంతా మంచిగా కుక్కర్లో మెత్తగా ఉడికిపోయినాయి, పాలు మొత్తం దగ్గరకు పడాయి. ఇప్పుడు తవాల ఒక 3 టీ స్పూన్ నెయ్యి పోసిన, డ్రై ఫ్రూట్స్ బాదాం పిస్తా కాజు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు దీంట్లో ఒక ½ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, గోవా ఉంటే వేసుకోవచ్చు, నా కాడైతే గోవా లేదు, అందుకోసం పాల పొడి వేస్తున్నా. ఈ పాల పొడి కూడా టేస్ట్ మంచిగానే ఉంటుంది. ఇప్పుడు వాటర్ మొత్తం తక్కువైనాయి. ఇప్పుడు మనము దీంట్లో ఒక గ్లాసు షుగర్, వేసిన షుగర్ కూడా మెల్ట్ అయ్యి వాటర్ మొత్తం పీల్చుకున్నది, దగ్గరకు పడ్డది. ఇప్పుడు మన హల్వా రెడీ అయినాయి, కాజు హల్వా. ఇప్పుడు నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకుంటే టేస్టీ అయిన కాజు హల్వా రెడీ. ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాం. కడాయిలో వేస్తే చాలా సేపు ఉడుకుతుంది కదా, మనం కుక్కర్కి వేసుకుంటే 2 విసిల్లో ఎంత మెత్తగా అయినాయి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.